విశ్వనగరంపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో విజృంభించే దోమలు ఈసారి వేసవి నుంచే మొదలైపోయాయి. దోమలు తమ ప్రతాపం చూపిస్తుండటంతో నగరవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఫీవర్ హాస్పిటల్ సహా అన్ని హాస్పిటల్స్లోనూ అవుట్ పేషెంట్స్ సంఖ్య బాగా పెరుగుతోంది. మరి గ్రేటర్ కార్పొరేషన్ ఏం చేస్తోంది? గ్రేటర్ సిటీలో దోమలు రాజ్యమేలుతున్నాయి. సాయంత్రం 6 అయిందంటే ఇంటి తలుపులు తీయడానికి నగరవాసులు భయపడుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో దోమలు విజృంభిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం మే నెలలోనే దోమల దండయాత్ర మొదలైంది. మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేసినా దోమల లార్వాను నిర్మూలించలేకపోతున్నారు బల్దియా అధికారులు. ఫాగింగ్ చేసినా పట్టుమని 10 నిమిషాలు కూడా దోమల నుంచి ఊరట ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దోమల ఫాగింగ్ కోసం ఈసారి 21 కోట్ల రూపాయలు కేటాయించారు. సిటీలో దోమల నియంత్రణ కోసం 1817 ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి. కానీ వీటిలో సగం మిషన్లు పనిచేయడం లేదు. ఒక్కో మిషన్కు రోజుకు 9.5 లీటర్ల డీజిల్తో పాటు 1/2 లీటర్ కెమికల్ కేటాయిస్తారు. సంబంధిత విభాగాల అధికారులు కుమ్మక్కై అన్ని మిషన్లు పనిచేస్తున్నట్లు రికార్డుల్లో రాసేసి డీజిల్ అక్రమంగా బయట అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక్కో మిషన్ రోజుకు 2 సార్లు ఫాగింగ్ చేస్తున్నట్లు రికార్డుల్లో రాస్తున్నారు. కానీ కాలనీల్లో ఎక్కడా ఫాగింగ్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇంతకు ముందు దోమల బెడదలేని కాలనీలు బస్తీల్లోనూ ప్రస్తుతం దోమలు పెరిగిపోయాయి. ఇక మూసీ పక్కనుండే ప్రాంతాలు, చెరువుల సమీపంలో ఉండే కాలనీలు, బస్తీల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. సాయంత్రం 5 అయిందంటే తలుపులు, కిటికీలు తెరిచే పరిస్థితి లేదు. గ్రామాల కంటే సిటీలో పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. విలేజెస్ నుంచి వస్తారు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వస్తారు. మా ఊర్లో దోమలు లేవు. రఘునాథపురం, యాదాద్రి, భువనగిరి అక్కడి నుంచి వస్తారు. అక్కడ ఒక్క దోమ లేదు సార్. ఉండడానికి, ఇంట్లో ఉండడానికి రిలేటివ్స్ భయపడుతున్నారు. అమ్మో లంగరాజ్, బాపునగర్, అమ్మ నో బడీ విల్ కమ్ సార్. దానివల్ల జ్వరాలు. కొద్ది రోజులుగా సిటీలోని ఆసుపత్రుల్లో ఫీవర్తో చేరుతున్న జనం సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సిటీలోని ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ల సంఖ్య 200కు పైగా పెరిగిందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ, మలేరియా, ఫ్లూ జ్వరంతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందంటున్నారు. దోమకాటు వల్లే ఈ జ్వరాలు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ డెంగ్యూ తర్వాత చికుంగున్యా ఇటువంటి రాకుండా అంటే దోమకాటు లేకుండా చూసుకోవాలి. మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఎక్కడైతే దోమలు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుందో డస్ట్బిన్స్ కానీ, లేకుంటే ఓల్డ్ వాటర్ స్టోరేజ్ ఐటమ్స్ కానీ, వాటిని నీట్గా ఎక్కడ లేకుండా క్లీన్గా ఉంచుకొని పెట్టుకోవాలి. జీహెచ్ఎంసీలో దోమల నియంత్రణ అధికారి, చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్ట్ 6 నెలలకు పైగా ఖాళీగా ఉన్నా ఇంతవరకు భర్తీ చేయలేదు. పై అధికారి లేకపోవడంతో జోనల్, సర్కిల్ అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దోమల నివారణకు కేటాయిస్తున్న నిధులు దారి తప్పి అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.